ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీతో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా కంజంక్షన్స్ గురించి చెప్పబోతున్నాను. కంజంక్షన్స్ని మనం తెలుగులో సముచయము అని అంటాము. కంజంక్షన్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా షేర్ చేయబోతున్నాను. ఈ కంజంక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడాల్సి ఉంటుంది. సో అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా కంజంక్షన్ అంటే ఏంటో చూసేద్దాం. కంజంక్షన్ అంటే రెండు పదాలను కానీ, రెండు వాక్యాలను కానీ, రెండు క్లాజెస్ని కానీ జాయిన్ చేసినప్పుడు దాన్ని మనం కంజంక్షన్ అని చెప్పేసుకోవచ్చు. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కనెక్ట్స్ టూ వర్డ్స్ ఆర్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ అండ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. అంటే టూ వర్డ్స్ని కానీ, సెంటెన్సెస్ కానీ, క్లాజెస్ని కానీ కలిపి వాటి రిలేషన్ని చూపించినప్పుడు దాన్ని మనం కంజంక్షన్స్ అని చెప్పేస్తాము. దే ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ మేకింగ్ ద టెక్స్ట్ సీమ్ లైక్ బుల్లెట్ పాయింట్స్ అండ్ టు మేక్ ద టెక్స్ట్ ఫ్లో. ఈ కంజంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి బుల్లెట్ పాయింట్స్ని అవాయిడ్ చేయడానికి చాలా బాగా ఈ కంజంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు కంజంక్షన్ డెఫినేషన్ చూసేశారు కదా, నెక్స్ట్ కంజంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది చూసేద్దాం. సో ఫస్ట్గా మనకి టైప్స్ ఆఫ్ కంజంక్షన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి, మనకి కాంపౌండ్ సెంటెన్స్లో యూజ్ చేసే కంజంక్షన్స్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాము. సో కాంపౌండ్ సెంటెన్సెస్లో యూజ్ చేసే వాటిని మనం కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటివి, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేసే కంజంక్షన్స్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. సో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేసే కంజంక్షన్స్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే పేర్డ్ కంజంక్షన్స్. పేర్డ్ కంజంక్షన్స్ని మనం తెలుగులో జంట సముచయాలు అని అంటాము. సో పేర్డ్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. వీటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూసేద్దాం. కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేద్దాం. Used to link or join two words or phrases that are equally important and complete in terms of grammar when compared with each other. అంటే ఏవైతే 2 ఫ్రేజెస్ని మనం కలపడానికి ట్రై చేస్తామో ఆ ఫ్రేజెస్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఇంపార్టెంట్ అయి ఉండి ఈక్వల్గా కంప్లీట్ గ్రామర్ ఫిల్ అయిపోయి ఉన్న సెంటెన్సెస్ని కలపడానికి యూజ్ చేసే కంజంక్షన్స్ని మనం ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసేయచ్చు. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సూన్. ఇక్కడ ఇవి మనకి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్స్ని ఈజీగా సింప్లిఫై చేసేసుకొని గుర్తుపెట్టేసుకోవాలి అని అంటే మనం దీంట్లో ఉన్న ఫస్ట్ వర్డ్స్ని గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. FANBOYT. సో ఇవి మనకి చూసేసుకుంటే ఎలా ఉన్నాయి, FANBOYT ఫ్యాన్ బాయ్స్ అనే సింప్లిఫైడ్ ఫార్ములా లాగా సింప్లిఫైగా మనం గుర్తుపెట్టేసుకోవాలని అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్లో ఫ్యాన్ బాయ్స్ అని అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్. సో ఇందులో ఫ్యాన్ బాయ్స్లో F అంటే ఫర్, A అంటే అండ్, N అంటే నార్, B అంటే బట్, O అంటే ఆర్, Y అంటే యట్, S అంటే సూన్. ఇలా మీరు కోఆర్డినేట్ కంజంక్షన్స్ని గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తామని చూసేసాం. సో ఇక్కడ మీరు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి వినే ఉంటారు కదా, అక్కడ ఈ కంజంక్షన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ కంజంక్షన్స్ ఇక్కడే కాదు, మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వింటే చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. సో సబార్డినేట్ కంజంక్షన్స్లో మీనింగ్ ఏంటో ఇంగ్లీష్ డెఫినేషన్లో చూసేద్దాం.
Subordinate conjunctions used to join an independent and complete clause with a dependent clause that relies on a main clause for meaning and relevance. అంటే ఇండిపెండెంట్ అండ్ కంప్లీట్ క్లాజ్ అనేది డిపెండెంట్ క్లాజ్తో జాయిన్ అయినప్పుడు దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్ అనేది ఉంటుంది అండ్ సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ అనేది ఉన్నప్పుడే దాన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే ఆల్దో, యాజ్, బిఫోర్, వన్స్, దో, అంటిల్, వెదర్ ఎక్సెట్రా. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆల్దో, యాజ్, బిఫోర్, వన్స్, దో, అంటిల్, వెదర్ అనేవి మనకి ఇక్కడ చూపించిన సబార్డినేట్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే దే ఆర్ పేర్స్ ఆఫ్ కంజంక్షన్స్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ టు జాయిన్ డిఫరెంట్ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ టుగెదర్. అంటే రెండు కంజంక్షన్స్ కలిసిపోయి వర్డ్స్ని కానీ వర్డ్స్ యొక్క సముదాయం అయిన సెంటెన్స్ని కానీ కలిపినట్లయితే దాన్ని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బోత్, అండ్, ఐదర్ ఆర్, జస్ట్ యాజ్, సో, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, హార్డ్లీ, వెన్. సో ఇప్పుడు మనం ఈ 3 కంజంక్షన్స్లోని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్లుగానే కోఆర్డినేట్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ లాగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఎఫ్ ఫర్ ఫర్. ఎఫ్ అంటే ఫర్. సో ఇప్పుడు ఫర్ యొక్క ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఐ టోల్డ్ హర్ టు లీవ్ ఫర్ ఐ వాజ్ వెరీ టయర్డ్. ఇక్కడ ఫర్ అనేది బికాజ్ అనే మీనింగ్ని తెలుపుతుంది. ఫర్ అంటే ఇక్కడ బికాజ్ అని అర్థం. సో ఐ టోల్డ్ హర్ టు లీవ్ ఫర్ ఐ వాజ్ వెరీ టయర్డ్. నేను తనని వెళ్ళిపోమన్నాను. ఫర్ అంటే ఇక్కడ బికాజ్ కదా. సో ఎందుకంటే ఐ వాజ్ వెరీ టయర్డ్, నేను చాలా అలసిపోయాను. నెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఐ లైక్ ఫుట్బాల్ అండ్ ఐ లైక్ హాకీ. నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అండ్ ఇంకా ఐ లైక్ హాకీ. ఇక్కడ అండ్ అనేది మనకి ఇన్ అడిషన్ టు అనేదాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ నార్. ఐ హ్యావ్ నైదర్ డన్ ద డిషెస్ నార్ ద లాండ్రీ. ఇక్కడ మనకి నైదర్ నార్ వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అని మనం అర్థం చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నార్ అనేది మనకి అండ్ నాట్ అనేది దాన్ని రిప్రజెంట్ చేసేస్తుంది. నెక్స్ట్ బట్. షీఈస్ 85 బట్ షీ స్టిల్ గో స్విమ్మింగ్ ఎవ్రీడే. ఇక్కడ మనకి బట్ అనేది హౌఎవర్ని రిప్రజెంట్ చేస్తుంది. షీఈస్ 85, తను 85. బట్ అంటే అయినప్పటికీ. ఇక్కడ బట్ అనేది మనకి హౌఎవర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో హౌఎవర్ అంటే అయినప్పటికీ. షీ స్టిల్ గో స్విమ్మింగ్ ఎవ్రీడే. తను రోజు స్విమ్మింగ్కి వెళ్తుంది. తను 85 ఉన్నా అయినప్పటికీ తను రోజు స్విమ్మింగ్కి వెళ్తుంది అనేదాన్ని ఇక్కడ మనం సెంటెన్స్లో చూసేసేయచ్చు. నెక్స్ట్ ఆర్. ఆర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ విల్ ఈట్ ఐదర్ ఏ హాంబర్గర్ ఆర్ ఏ హాట్ డాగ్. ఇక్కడ ఆర్ అనేది మనకి ఐదర్ని తెలుపుతుంది. సో ఐ విల్ ఈట్ ఏ హాంబర్గర్ ఐదర్ అ హాట్ డాగ్. నేను హాంబర్గర్ కానీ హాట్ డాగ్ కానీ ఏదైనా ఒకటే తింటాను అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఆర్ అనే సెంటెన్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఆర్ అనేది ఐదర్ని రిప్రజెంట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎట్ అనేది మనకి బట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా? ద వెదర్ వాజ్ సో కోల్డ్ ఎట్ బ్రైట్ ద సన్నీ. వెదర్ అనేది చాలా కోల్డ్గా ఉంది అయినా కానీ సన్ అనేది చాలా బ్రైట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఎట్ అనేది బట్ని రిప్రజెంట్ చేసేస్తుంది.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోని సో అంటే మనకి ఇక్కడ దేర్ ఫోర్ అని అర్థం. ఇట్ వాజ్ స్టిల్ పెయిన్ఫుల్ సో ఐ వెంట్ టు సీ ఏ డాక్టర్. నాకు చాలా పెయిన్గా ఉంది, అందుకోసమే ఐ వెంట్ టు సీ ఏ డాక్టర్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనేది మనకి ఇక్కడ సో అనేది దేర్ ఫోర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కదా, ఫర్ అండ్ ఎట్ అనేది మనకి ఫర్ అనేది ప్రిపోజిషన్ అండ్ ఎట్ అనేది అడ్వర్బ్, ఇవి మళ్ళీ కంజంక్షన్స్ లాగా ఎలా వచ్చాయని ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్తో మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. మనం సబార్డినేట్ కంజంక్షన్స్ని ముందుగా చూసినట్లుగానే ఒక వర్డ్ ఏదైతే ఇండిపెండెంట్ క్లాస్ని డిపెండెంట్ క్లాస్తో కనెక్ట్ చేస్తుందో దాన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. హర్ ఆఫీస్ ఈజ్ సో ఫార్ అండ్ షీ హ్యాస్ టు వాక్ ఫర్ ఎ మినిట్. హర్ ఆఫీస్ ఈజ్ ఫార్, తన ఆఫీస్ చాలా దూరంగా ఉంది. అండ్ షీ హ్యాస్ టు వాక్ ఫర్ మినిట్స్ అంటే తను చాలా నడవాలి. ఈ నడవాలి ఇక్కడ తను చాలా నడవాలి అనేది ఆఫీస్ కనే ముందు ఇండిపెండెంట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలా ఇండిపెండెంట్ క్లాస్ అనేది డిపెండెంట్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉన్నప్పుడు మధ్యలో వాడే మన కంజంక్షన్స్ని సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బికాస్ ఇట్స్ స్నోయింగ్. ఐఎమ్ స్టేయింగ్ ఇన్, నేను లోపల ఉంటాను ఎందుకంటే ఇట్స్ స్నోయింగ్. ఇక్కడ మనకి ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అనేది ఇండిపెండెంట్ క్లాస్, ఇట్స్ స్నోయింగ్ అనేది డిపెండెంట్ క్లాస్, బికాజ్ అనేది మనకి ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. యాజ్ లాంగ్ యాజ్ యూ నీడ్ మై నోట్బుక్ యూ కెన్ కీప్ ఇట్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మీరు అవి చూసేస్తే చాలా ఈజీగా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? రెండు కంజంక్షన్స్ పేర్డ్గా మనకి వర్డ్స్ని కానీ వర్డ్స్ యొక్క సముదాయాన్ని సెంటెన్స్ని కానీ ఫామ్ చేసినప్పుడు దాన్ని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ బోత్ అండ్, ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ని మనం ఎలా యూస్ చేస్తామని సెంటెన్స్లో మీకు ఎగ్జాంపుల్స్ లాగా చూపించేస్తున్నాను. ఫస్ట్ వన్, ద ఫ్లూయిడ్ ఇంక్లూడ్స్ బోత్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఈ ఫ్లూయిడ్ అనేది బోత్ రెండు గ్యాసెస్ని అండ్ లిక్విడ్స్ని ఇంక్లూడ్ చేసేస్తుంది. ద ఫ్లూయిడ్ ఇంక్లూడ్స్, ఈ ఫ్లూయిడ్ అనేది బోత్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ని ఇంక్లూడ్ చేసేస్తుంది అనేది ఇక్కడ మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్లో ఎగ్జాంపుల్. ఇక్కడ బోత్ అండ్ అనేవి రెండు కంజంక్షన్స్ పేరప్ అయిపోయి మనకి ఇక్కడ సెంటెన్స్ని ఫామ్ చేసేసాయి. నెక్స్ట్, ఐదర్ డై ఆర్ పెయింట్స్ ఆర్ యూజ్డ్ టు కలర్ క్లాత్. ఇక్కడ ఐదర్ డై ఆర్ పెయింట్స్ ఆర్ యూజ్డ్ టు కలర్ ద క్లాత్ అంటే అయితే డై లేదా పెయింట్స్ అనేది మనం క్లాత్ని కలర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ ఐదర్ ఆర్ అనేవి 2 పెయిర్డ్ కంజంక్షన్స్ ఒక సెంటెన్స్ని ఒక వర్డ్స్ని ఇలా కలిపేసింది. నెక్స్ట్, నైదర్ నార్. లవ్ ఈజ్ నైదర్ బాట్ నార్ సోల్డ్. నెక్స్ట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ నోవెలిస్ట్ బట్ ఆల్సో ఏ పోయెట్. షీ ఈజ్ నాట్ ఓన్లీ, తను నోవెలిస్టే కాదు పోయెట్ కూడా అనేది ఇక్కడ మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి పేర్డ్ కంజంక్షన్స్ అనేవి ఫామ్ అయిపోయి ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్స్ కింద ఫామ్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.